హర్యానాలో పోలీస్ అధికారుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఐపీఎస్ అధికారి పురణ్ కుమార్ ఆత్మహత్య ఘటన మరవక ముందే రోహ్తక్ ఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. సందీప్ మరణానికి సంబంధించి పురణ్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారి అమిత్ కుమార్ ను అరెస్ట్ చేయాలంటూ సందీప్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి ఇచ్చేందుకు ఆయన కుటుంబం నిరాకరించింది. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో ఉద్రిక్తత నెలకొంది. అమిత్ ను జైల్లో పెట్టిన తర్వాతే సందీప్ మృతదేహాన్ని దానం చేస్తామని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. లంచం తీసుకున్న ఆరోపణలపై ఐపీఎస్ అధికారి గన్మెన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ఈ అరెస్టుకు సంబంధించి సందీప్ ను హింసించారని ఆయన కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ వేధింపుల గురించి 2 రోజుల ముందు తమతో చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తమ డిమాండ్లు నెరవేరక అంత్యక్రియలు నిర్వహించామని తేల్చి చెప్పారు. అటు పురణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇదిలా ఉంటే కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పురణ్ కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఇందులో 8 మంది అధికారుల పేర్లను చేర్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పురణ్ కు సంబంధించిన ఓ అవినీతి కేసును దర్యాప్తు చేసిన ఎస్ఐ సందీప్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో తన సూసైడ్ నోట్లో పురణ్ పై ఆయన పలు ఆరోపణలు చేశారు. నిజాలు వెలుగులోకి రావడం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు సందీప్ తెలిపారు.